ప్రస్తుతం యావత్ ప్రజానీకం ఎంతటి ప్రమాదకరమైన వైరస్ని ఎదుర్కొంటుందో మనందరికీ తెలుసు. అయితే ఈ కరోనా మహమ్మారి బారిన పడకుండా మనలో రోగనిరోధక శక్తిని పెంచే అద్భుతమైన ఆయుర్వేద పానీయాన్ని మన ప్రధాని మనకి సూచించారు. దాన్నే కథ అంటారు. మరి కథ ఎలా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. మరి ఆ పానీయాన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి ఆకులు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, యాలకులు, శొంఠి, ఎండు ద్రాక్ష, బెల్లం, నిమ్మరసం. మరి కథ తయారీకి కావలసిన పదార్థాలు ఏంటో చూసేశారు కదండి. మరి ఇవన్నీ కూడా అందరి ఇంట్లలో సాధారణంగా ఉండే పదార్థాలే. మరి వీటన్నిటితో కథ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి కథ తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక పొడి చేసుకోవాలి. ఆ పొడి చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఫస్ట్ శొంఠి తీసుకోవాలి, యాలకులు, నల్ల మిరియాలు, అలాగే దాల్చిన చెక్క. ఈ 4 పదార్థాలని మిక్స్ చేసుకుంటూ పొడి చేసుకోవాలి. ఆ పొడి ఈ విధంగా ఉంటుంది. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. నేను 2 గ్లాసులు తీసుకుంటున్నాను. మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి కూడా వాటర్ తీసుకోవచ్చు. 2 గ్లాసుల వాటర్ పోసుకొని ఈ నీళ్ళని కొంచెం వేడెక్కనిద్దాం. ఆ తర్వాత దీంట్లో మనం తయారు చేసుకున్న పొడి వేసుకోవాలి. నీళ్ళు వేడెక్కాయండి. మరి దీంట్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడి వేసుకోవాలి. ఆ పొడి అనేది నేను 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ల పొడి వేస్తున్నాను. మీరు ఎన్ని గ్లాసుల వాటర్ తీసుకుంటే అన్ని టేబుల్ స్పూన్ల పొడి వేస్తే చాలు. ఈ పొడిని ఇలాగే వేడి నీళ్ళల్లో 2 నిమిషాల వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత మనం మిగతా పదార్థాలు వేసుకోవచ్చు. సో ఇది ఒక 2 నిమిషాలు ఇలా మనం వేడి నీళ్ళలో కలుపుకున్నాం కదా. ఆ తర్వాత మనం తులసాకు వేసుకోవాలి. తులసాకు అనేది సర్వరోగ నివారిణి అని మనందరికీ కూడా తెలుసు. నేనైతే దీంట్లో దాదాపు 10 ఆకులు వేస్తున్నాను. ఇది ఎక్కువైనా తక్కువైనా కూడా ఏం ప్రాబ్లం లేదండి. ఎక్కువగా ఉంటే ఇంకా మనకే మంచిది. తులసాకు వేసాం కదా, అలాగే ఎండు ద్రాక్ష కూడా వేసుకోవాలి. అది కూడా తగినంత వేసుకోవాలి. మరి ఇప్పుడు పదార్థాలు అన్నీ కూడా వేసుకున్నాం కదా, దీన్ని తక్కువ మంట మీద 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇలా తక్కువ మంట మీద 5 నిమిషాల పాటు మరగనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. సో వ్యూవర్స్, ఇది 5 నిమిషాలు చల్లారించాను నేను. ఇలా చల్లారిన తర్వాతే నిమ్మకాయ పిండుకోవాలి. వేడున్నప్పుడు పిండుకుంటే కనుక అది చేదెక్కేస్తుంది. సో ఇలా నిమ్మకాయ తీసుకొని సరిపడా నిమ్మరసం పిండుకోవాలి. 1 చెంచా 2 చెంచాలు మీకు ఎంత కావాలి అని అనుకుంటే అంత పిండుకోవచ్చు. ఇలా నిమ్మకాయ పిండుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇది ఆల్మోస్ట్ తయారైపోయిందండి. దీన్ని ఇలా కూడా తీసుకోవచ్చు, లేదంటే దీంట్లో రుచి కోసం మనం బెల్లం కానీ తేనె కానీ వేసుకోవచ్చు. చిన్నపిల్లలకి ఇస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు ఎక్కువగా రుచి లేకపోతే ఇష్టపడరు కాబట్టి దీంట్లో బెల్లం కానీ హనీ కానీ వాళ్ళకి ఏదైతే ఇష్టమో అది వేసుకోవచ్చు. నేనైతే బెల్లం వేస్తున్నాను, ఎందుకంటే బెల్లంలో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మనకి ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో బెల్లాన్ని ఇలా డైరెక్ట్గా వేసుకోవాలి. కావాల్సినంత వేసుకోవచ్చు. తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. దాన్ని కరిగే వరకు కలుపుతూనే ఉండాలి. మరి పానీయం ఆల్మోస్ట్ చల్లారిపోయిందండి. కొంచెం గోరువెచ్చగా ఉంది. దీన్ని మనం గ్లాస్లోకి తీసుకుందాం. చూసారు కదండి, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అలాగే మంచి సువాసన కూడా వస్తుంది. కొంచెం ఘాటుగా, స్వీట్గా, అలాగే మనకి పులుపు కూడా తగులుతూ ఉంది.
సో దీన్ని ఎవరైనా కూడా సులభంగా తాగేయచ్చు. మరి పానీయాన్ని రోజుకి 1 లేదా 2 సార్లు తీసుకుంటే గనక కరోనా వైరస్ అనే కాదు, మన శరీరానికి ఎటువంటి అంటువ్యాధులు సోకకుండా మన శరీర రోగ నిరోధక శక్తిని ఎంతగానో పెంచుతుంది. తప్పకుండా మీ అందరూ కూడా మీ ఇంట్లో ప్రయత్నించండి. థ్యాంక్ యూ.